అండ్ 610 స్కల్స్ మీద హ్యాండ్ పెయింటింగ్ కూడా చేశారంట. అండ్ ఇవి చూడడానికి కొంచెం స్కేరీగా, చూడడానికి అయితే బాగానే ఉంది, చాలా డార్క్గా ఉంది లోపలంతా. విన్న నీకే ఇంత షాకింగ్గా ఉంటే చూసి నా పరిస్థితి ఏంటి భయ, హార్ట్ ప్యాంట్లోకి వచ్చింది తెలుసా. ఇది కంపల్సరీ తీసుకోవాలి, ఒకవేళ తీసుకోకుండా వెళ్తే మటుకు €100 €120 మా ఫ్రెండ్ అన్నాడు ఫైన్ పడుతుందని. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. చూడండి ఎక్కడో యాక్సిడెంట్ అయినట్టుంది, చాలాసేపు అయింది, ఒక హాఫ్ అవర్ నుంచి మేము ఇలాగే స్లోగా వెళ్తున్నాము. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫ్యామిలీ ఇన్ యూరప్. దుబాయ్ స్టేట్ మీకు దండం పెడుతుందా. ఈరోజు మనం చూడబోతున్నాం, మేము ఆస్ట్రియా వెళ్తున్నాము. ఆస్ట్రియాలోని హాల్స్టాట్ అనే విలేజ్కి వెళ్తున్నాము. అది చాలా బ్యూటిఫుల్ విలేజ్ అంట. అది ఎలా ఉంటుందో మీరు కూడా చూడడానికి రెడీగా ఉన్నారా? సో లెట్స్ గో. వింటర్ అయిపోయి సమ్మర్, స్ప్రింగ్ స్టార్ట్ అయ్యి సమ్మర్లోకి వస్తున్నాం కదండి. చూడండి మొత్తం చెట్లన్నీ చాలా గ్రీనరీగా, ఎటు చూసినా పచ్చదనంతో కలకలలాడిపోతుంది మొత్తం. ఆస్ట్రియా బార్డర్ క్రాస్ చేయాలనుకుంటే మీరు ఎక్కడి నుంచి జర్మనీ, ప్రజెంట్ జర్మనీ నుంచి ఆస్ట్రియాకి వెళ్తున్నారు కదా, కంపల్సరీ ఈ టోల్ టికెట్ తీసుకోవాలి. దీన్ని ఇది అంటారు విక్నేటర్ అని అంటారు. సో ఇది 1150 కాస్ట్ 10 డేస్కి. ఇది ఇది స్టిక్కర్ లాగా ఉంటుంది. ఇలా దీన్ని ఇలా తీసి దీన్ని ఈ డ్రైవర్ సైడ్ అయినా బ్యాక్ సైడ్ అయినా ఇలా అంటించాలన్నమాట స్టిక్కర్. సో మనం బార్డర్ క్రాస్ అవుతున్నప్పుడు స్కాన్ అవుతుంది అనుకుంటున్నాను. సో సేమ్ స్విట్జర్లాండ్ కూడా అంతే, ఇది తీసుకున్నాం మేము. స్విట్జర్లాండ్ ఎక్కువ కాస్ట్ ఉంది, 40 or 50 గుర్తులేదు, లాస్ట్ ఇయర్ వెళ్ళాము. ఇదైతే 1150, పర్వాలేదు 10 డేస్కి. సో ఈ టోల్ టికెట్ అనేది ఎక్కడైనా అప్పుడు బార్డర్ దగ్గర, బార్డర్ క్రాస్ చేయకముందు ఈ పెట్రోల్ స్టేషన్స్ అవి ఉంటాయి కదా, ఎక్కడైనా సరే పెట్రోల్ స్టేషన్లో ఆగి తీసుకోవచ్చు. ఇది కంపల్సరీ తీసుకోవాలి, ఒకవేళ తీసుకోకుండా వెళ్తే మటుకు €100 €120 మా ఫ్రెండ్ అన్నాడు ఫైన్ పడుతుందని. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. సో మర్చిపోవద్దండి. చూడండి ఎక్కడో యాక్సిడెంట్ అయినట్టుంది, చాలాసేపు అయింది, ఒక హాఫ్ అవర్ నుంచి మేము ఇలాగే స్లోగా వెళ్తున్నాము. అందరు చూసారు అక్కడ లెఫ్ట్ సైడ్ వాళ్ళు లెఫ్ట్కి వచ్చేసారు, రైట్ సైడ్ వాళ్ళు అందరు రైట్కి వెళ్ళిపోయారు, మధ్యలో దారి వదిలారు. చూడండి ఇది దేనికంటే ఏదైనా ఎమర్జెన్సీకి అనమాట. ఇంకా ఏమైనా ఎమర్జెన్సీ వెళ్తుంటాయి కదా, ఓన్లీ వాళ్ళు మట్టుకునే ఈ మధ్య దారి నుంచి వెళ్తారు, మిగతా వాళ్ళు ఎవ్వరు దీన్ని యూజ్ చేయరు ఇప్పుడు. మొత్తం మీద అయితే 1 hour జర్నీ చేశాక మేము ఇక్కడ ఈ విలేజ్కి అయితే వచ్చాము, హాల్స్టాట్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలా చిన్న విలేజ్, పార్కింగ్ అసలు లేదు. 3 కిలోమీటర్లు ఊరవతలు ఎక్కడో పెట్టేసి అక్కడ నుంచి నడుచుకొని వస్తున్నాము. అంటే అప్పుడు 3 కిలోమీటర్లు లోపలికి, మళ్ళీ వెళ్ళేటప్పుడు 3 కిలోమీటర్లు, 6 kilometers నడాలి. అంతా బాగుంది కానీ ఇక్కడ ప్లేస్ లేదు. ప్రాబ్లం ఏంటంటే చిన్న విలేజ్ కదా, ప్లేస్ లేదు. ఇక్కడ ఉండేది అరౌండ్ 700 to 800 పీపుల్ అంట. బట్ ఈ ఊరికి విజిట్ చేసేది అరౌండ్ 10,000. పీక్ సీజన్లో అయితే అరౌండ్ 10,000 విజిటర్స్ ఈ ఊరిని విజిట్ చేస్తారంట.
వావ్, ఇక్కడ చూడు ఎంత బాగుంది కదా వాటర్ ఫాల్. సూపర్. ఇక్కడ హాల్స్టాట్ సోప్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి €6 అంట, కానీ స్మెల్ చాలా బాగా వస్తుంది, బట్ ఎక్స్పెన్సివ్. ఇక్కడ కూడా ఉన్నాయి సోప్స్. ఇది ఎంత? ఇది 45 cents. బాగుందా? స్మెల్ బాగుంది. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. అది లావెండర్ గానీ అంతగా దీంతో కంపేర్ చేస్తే అంత ఇదైతే వైట్గా ఉంది. ఇదేం ఫ్లేవర్? చూడు కలర్ఫుల్ గా ఉంది. ఇదేంటివి? ఇది సోప్స్ అనుకుంటా. ఇది సోప్స్. స్మెల్ చూడు బాగుందా? ఇదేటో స్పంజ్ లాగా ఉంది. స్పంజ్ లాగా ఉంది. స్వాన్స్కి ఫుడ్ వేయచ్చు లేదు తెలియదు, కానీ కేక్ వేస్తే కేక్ మంచిగా తినేస్తుంది. అది వచ్చింది అట్లా ఇప్పుడు మేము హాల్స్టాట్లోని చర్చ్ చూడడానికి వచ్చాము. ఇక్కడ 2 చర్చెస్ ఉన్నాయి. ఒకటి నా వెనకన కనిపిస్తుంది కదా, ఇదేమో బోన్ హౌస్. ఇందులోని చాలా స్కల్స్ పెట్టారు. ఈ స్కల్స్ కూడా 1200 హ్యూమన్ స్కల్స్ ఉన్నాయి. అండ్ 610 స్కల్స్ మీద హ్యాండ్ పెయింటింగ్ కూడా చేశారంట. అండ్ ఇవి చూడడానికి కొంచెం స్కేరీగా, చూడడానికి అయితే బాగానే ఉంది. చాలా డార్క్గా ఉంది లోపడంతా. విన్న నీకే ఇంత షాకింగ్గా ఉంటే చూసి నా పరిస్థితి ఏంటి భయ? హార్ట్ ప్యాంట్లోకి వచ్చింది తెలుసా? అండ్ దీనికి టికెట్ ఏమో €2, అడల్ట్, చైల్డ్కి ఏమో €1 అంట. ఒకసారి లోపల ఎలా ఉందో చూద్దాం రండి. ఇక్కడ ఈ స్కల్స్ని పెట్టే ట్రెడిషన్ 1720 ADలో స్టార్ట్ అయ్యింది. ఈ బోన్ హౌస్లోని బోన్స్ని మనుషులు చనిపోయిన 10 years తర్వాత స్కల్స్ని బయటికి తీసి వాటిని కెమికల్స్తో క్లీన్ చేసి ఆ స్కల్స్ పైన హ్యాండ్ పెయింటింగ్ చేసి మనిషి ఎప్పుడైతే చనిపోయారో వాళ్ళ డేట్ ఆఫ్ డెత్ను కూడా రాసి పెడతారు. ఇదేమో 1995లోనే లాస్ట్ స్కల్ పెట్టారంట. 1983లో ఒక ఆమె చనిపోతూ తన స్కల్ని ఈ బోన్ హౌస్లో పెట్టాలని తన లాస్ట్ విష్గా తన వీలునామాలో రాసుకుందంట. సో అలానే ఆమె చనిపోయిన తర్వాత 10 years తర్వాత ఆమె స్కల్ని బయటికి తీసి కెమికల్స్తో క్లీన్ చేసి ఆ స్కల్ని అక్కడ పెట్టారు. మీకు వీడియోలో చూస్తున్నట్టయితే అక్కడ క్రాస్ కిందన రైట్ సైడ్ ఒక స్కల్ కనిపిస్తుంది, అదే ఆమె స్కల్. ఆమె స్కల్కి ఒక గోల్డ్ పన్ను కూడా ఉంటుంది. వీడియోలో అయితే క్లియర్గా కనిపిస్తుందో లేదో తెలీదు. మేము అక్కడ మార్క్ చేసి పెడతాం, ఒకసారి చూడండి. డైరెక్ట్గా అయితే ఆ స్కల్ని మేము చూసాము, ఆ గోల్డ్ కలర్ పన్నుతోనే ఉంది. ఎవరైనా వాళ్ళ లాస్ట్ విష్గా వాళ్ళ స్కల్ని ఈ బోన్ హౌస్లో పెట్టాలని వాళ్ళ వీలునామాలో రాసుకుంటే వాళ్ళ స్కల్స్ని కూడా ఇక్కడ పెడతారు. మంచి కట్టుబాట్లు సార్. కానీ 95లోని ఆమెది తర్వాత నుంచి వేరే స్కల్స్ అయితే ఇంకా ఇక్కడ లేవు, అదే లాస్ట్ స్కల్. ఈ బ్యూటిఫుల్ హాల్స్టాట్ అండ్ యూనిక్ ట్రెడిషన్ ఉన్న బోన్ హౌస్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.